ఎంత మాయాగల్లది బట్ట నవనాడులను గొని పడుగు పేకలు వరసగా జుట్ట పంచభూతములోంచి విధి తానెంచగానో రుండజేసి పంచభూతములోంచి విధి తానెంచగానో రుండజేసి గర్భమను మొగ్గము మీద బ్రహ్మనేసెను నవమాసము ఎంత మాయాగల్లది బట్ట నవనాడులను గొని పడుగు పేకలు వరసగా జుట్ట ఆరారు మూరలు ఏడు గీరలు మురమూరకు మారు రంగులు ఆరారు మూరలు ఏడు గీరలు మురమూరకు మారు రంగులు ఎరుపు నలుపు నీలి తెలుపు పసిడి కుంకుమ రంగులద్దుక లేడి కరిమండూక మకరాలు 12 దళముల అతకముతో కమల పువ్వులు బట్ట చూపుకు మందముండును పొగు పోగున రంధ్రముండును బట్ట చూపుకు మందముండును పొగు పోగున రంధ్రముండును ధ్యానమున నానేసి ఉతికిన బట్టలో బ్రహ్మాండముండును సూర్య చంద్రులు అంచులందుండు జీవుడు దేవుడుగా బట్టలోనే మారుతానుండు మాయి మాయా గల్లది బట్ట మాయలను తెలిసి మాయకుండా మడుతగా బెట్ట బట్ట మర్మం తెలిసి బతికితే బ్రహ్మయోగం కళ్ళ ముందు కాదు లేదని భ్రమల బతికితే కాలిపిడికెడు బూడిదగును మాయి మాయా గల్లది బట్ట మాయలను తెలిసి మాయకుండా మడుతగా బెట్ట మాయకుండా మడుతగా బెట్ట सेठू नाल కూల్ డ్రింక్స్ ఇసలియే అవుతా యారా పైసలు ఖాతాలు రాసుకో రాసి రాసి బుక్ నిండింది 6 నెలల ఇంకేం రాలే ఈ ఒక్కసారికి మళ్ళీ అడగ అట్లే అంటావు మళ్ళీ వచ్చి అడుగుతావు ఏ ఆఖరు సారి మళ్ళీ వస్తే చూడు Teeny. చెమ్మ తుప్ప 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 బుజ్జి బాపు వచ్చిండు ఏ గోల్స్ పాట్ బాపు గివెందుకు తెచ్చినవే నీకు మస్తు ఇష్టం కదరా బుజ్జి అందుకే తెచ్చిన ఏ కోడి కూర బాపు ఇవాళ ఏమైనా పండుగనా పండుగ బిడ్డ పెద్ద పండుగ మనం ఎన్నడూ చేసుకొని పెద్ద పండుగ పొద్దున్నే లేసి పోగుళ్ళు తీసి ఉడికిన దారాన్ని కండెలు చేసి ఉడికిన దారాన్ని కండెను తీసి ఆసులు పూసి
పోసిన దారాన్ని అచ్చులు చేసి మగ్గం ఎక్కినేసి పండుగ లేదు నీ సీర లేకుంటే పండుగ లేదు. ఈ చీర మీద నెమళ్ళేయాలన్నా జింకలేయాలి. నెమళ్ళు. అమ్మా నేను పెద్ద అయినాక నేను మంచిగా చూసుకుంటా. మంచిగా అంటే ఎట్లా చూసుకుంటావురా? నాశ పని చేయనియా, పేనిండా నగలు పెడతా, రోజు కోడి గుడ్డు కూర పెడతా, ఇంకా మస్తు చూసుకుంటా. అబ్బో ఇసుంటి మాటలు మస్తు గిన్నంతి. ఇప్పుడు ఇట్లనే అంటారు, రేపు లగ్గమైనాక వాళ్ళం పెళ్ళం బెల్లం. ఒకటైతే నేను లక్కమే వేసుకొని పో. లగ్గమా? నీకు ఎప్పుడే లగ్గం కావాలన్నారు? జనగాం పోవాలి తయారుగా. ఎందుకు? అయ్యి మమతానికా? ఎందుకంటే చెప్పావు. నారిగానికి పానం బాగాలేదంట. ఏమైంది మా తమ్మునికి? ఏం కాలేదు, నువ్వు ఒట్టిగానే ఆగం కాకు. జ్వరం వచ్చిందట చెప్పి పంపినారు, ఓ పాలు చూసొద్దాం. బుజ్జి, నీకోసం నేను రూపాయి జమ చేసిన. నీకు ఐస్ క్రూట్లు, పాపడాలు, పేలాల ముద్దలు కొనిస్తా. అమ్మా, మా అమ్మోళ్ళు ఎందుకు చచ్చిపోయినరు? అత్త పానం బాలేక ఆ సందేహలే మగ్గ మూలకు పడ్డది, అప్పులు కుప్పలైనాయి. అప్పులైతే చచ్చిపోతారా? ఆడు నియత్ మనిషిరా, ఇజ్జత్ పోయినాక బతుకుడు ఎందుకు అనుకున్నాడు. మరి బుజ్జి అప్పు చేయలే కదా, దాన్ని ఎందుకు చంపిండ్రు? తప్పేరా, వాడు అట్లా చేసేది కాకుండా. మరి నువ్వు కూడా ఆశబంద్ పెడితే మనం కూడా గిట్టనే అవుతామా? కష్టాలు వస్తాయి పోతాయి బిడ్డ, తట్టుకుని నిలబడాలి కానీ చచ్చిపోతారా? అమాస కొన్ని రోజులు, పున్నమి కొన్ని రోజులు, ఏది ఎప్పటికి ఉండదు. అయినా మల్లేష, ఒకటి యాదుంచుకో బిడ్డ, ఆపదలు వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినట్టు అనిపిస్తాయి, కానీ ధైర్యంగా నిలబడి ఆలోచిస్తే మన కొరకు ఏదో ఒక్క దారి తెరిచి ఉంటుంది. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు ఇట్రా. డబ్బురా. ఏంద్రా? కూర్చో. ఇల్లు సేవెట్టు. నీవేంద్రా? ఇల్లు సేవెట్టు. ఇప్పుడు హాస్పిటల్ చేయి. మంచిగానే ఉంది కానీ దమ అయితే లేదు బిడ్డ. మళ్ళీ ఎప్పుడన్నా చూద్దాం. వస్తా. మల్లిగా, అరే మల్లిగా, మళ్ళీ అరారా. ఏం చేస్తున్నావురా? పొద్దున్న నుంచి పొద్దుకేదాకా అమ్మ ఆశ ఓసి ఓసి చేయి గుంచుతుందిరా. గదలకై ఏనికనే గిది చేస్తున్నా. అరే ఇంతకు ఆశ అంటే ఏంటిదిరా? చీర మీద నెమళ్ళు జింకలు ఏనికే దారంతో గిట్ట గిట్ట అంటారు విష్ణువారా, దాన్ని ఆశ అంటారు. తర్వాత రంగద్ది నాయనకిస్తే చీరనిస్తాడు. సరే కానీ డొప్పు ఆట ఆడదాందా? సరే. చిరంజీవి వాళ్ళ అయ్యని రాఘోపాలరావు గారు చంపేస్తాడు. చిరంజీవికి మస్తు కోపం వస్తుంది. చిరంజీవి రాఘోపాలరావు చంపేస్తాడు, అయిపోతుంది.
అరే గిట్లనారా సినిమా కథ ఎప్పుడు చల్ నీ చెప్పనికనే రాతి అరే రాజు నువ్వు చెప్పరా రగులుతోంది మొగలి పొద రగులుతోంది మొగలి పొద ఒగల మారి కన్నెలదా బుస్ మొగిలి పద ఎక్కడ రాగులుతాందిరా పొట్ట ఈ అక్షరం ముక్కరాదు డాన్స్ పాటలు వంగు వంగు నిన్న పాఠం చెప్పిన కదా అందరు ఆదికి చేసుకొచ్చిరా వీరప్రతాప్ నిల్చో బిడ్డ పులిని ఇంగ్లీష్లో ఏమంటారా టైగర్ అంటారు సార్ వెరీ గుడ్ కూసో మొగిలిపోదా నిల్చో నెవల్ని ఇంగ్లీష్లో ఏమంటారు బిడ్డ నిన్నేరా నెవల్ని ఇంగ్లీష్లో ఏమంటారు చెవులు వినబడతలేవా నెవల్ని ఇంగ్లీష్లో ఏమంటారా పీకక్ సార్ ఇదేదో ముందుగా చెప్తే అయిపోగారా కూసప్ప అదే మల్లేశం పికాక్ స్పెల్లింగ్ చెప్పు PEKAK ఇంకోసారి చెప్పు PICOK మళ్ళీ ఒకసారి చెప్పు PEKOC వీడు అడిగినప్పుడు అల్లుడు చెప్తాను ఇది లేదు కరెక్ట్ ఇంటికాడ డిక్షనరీలో చూడాలి పై కూర్చో PACOCK పికాక్ 2 వారాల పరీక్షలు ఉన్నాయి గిన్ని బుక్కులు ఎట్లా చదువురమ్మా చదవాలి మరి గట్ల భయపడితే ఎట్లరా ఈ పంట జర చూద్దు అమ్మ పొద్దుగాల ఓంగ చూస్తే పంట నిండా దారం ఉంటుంది మళ్ళీ వచ్చే వరకు అంత అయిపోతాయి గింత పన్ను ఎట్లా చేస్తున్నావు అమ్మా ఎంత పెద్ద పన్ను అయినా చిన్న చిన్న భాగాలు చేసుకుంటే అదే అయిపోతుంది బిడ్డ ఇదేంది చీరలు ఆరే ఉన్నాయి లక్ష్మికి చెయ్యి నొప్పి లేచింది 2-3 రోజులు పని చేయలేదు నీ బాధ నాకు చెప్పినావు ఆర్డర్ ఇచ్చినోనికి నేనేం చెప్పుకోవాలి ఈ నెల ఒక 50 రూపాయలు ఎక్కువ నీకు తెలియందేముంది మొన్న నీ బిడ్డలకు గమ్ చేసినా కదా 50 లేదు 100 లేదు 2 నెలల దాకా నన్ను ఏం అడగద్దు ఇప్పుడు అన్నీ మూడాలే కదా ఇదేంది గిడ గప్పుకొచ్చింది 10 రూపాయలు కట్టు పుట్టు మొత్తం చూసి నల్లగుందంటే ఎట్లా ముఖానికి అదే కదా అందం ఈ చీరకి ఇదే అందం మనది 100 ఏళ్ళ ఇక్కత్ కల నీకు ఎరికే కదా రంగులు కలిసినప్పుడు గిట్లనే వస్తుంది ఇగో గది నీకు నాకు తెలుసు కొనేటోళ్ళకేం తెలుసు ఇగో పైసలు వస్తా తెల్లందాక పొద్దా కష్టపడితే ఈ పైసలు వచ్చినాయి ఇళ్ళు అప్పేం కట్టాలి మనం ఏం తినాలి అరే మల్లేష నువ్వు మొగ్గం ఎక్కాలరా లేకపోతే ఇల్లు నడవదు మరి బడెట్లనైనా బడే పని పనే 2 నడవాలి వీరప్రతాప్ ఏంరా 2-3 చుక్కలు పోయి వీరప్రతాప్ రాజు ఇప్పుడు 2 సుక్కలు ఇంతకు ముందు 3 సుక్కలు ఇచ్చిన మిత్తితో కలిపి మొత్తం 9 సుక్కలు ఇవ్వాలని నాకు సరే సారాజుపేట పిల్లలందరికీ ముఖ్యంగా మాదిగానికి మలిగానికి తెలియజేయనదేమనగా ఇవాళ తోటి పరీక్షలు అన్ని కథమైనాయి రేపటి నుంచి ఆటలు ఆటలు లాంటలు లాంటలు వీరప్రతాప్ మమ్మల్ని కూడా నీ లాంటలతో ఆడని నేను ఇవ్వపో ఏ దారా ఇవ్వకపోతే ఇవ్వకపోని మన దగ్గర ఉన్నాయి కదా దాంట్లతో ఆడతాం సరేరా
అరే ఆస్మాన్ని కొట్టురా. రే బెచ్చిరా, నేను నీళ్ళు కొట్టమన్నా కాదురా. గుడ్డేనువా, కళ్ళు కనిపిస్తావా? నువ్వు ఆస్మాన్ని కొట్టమన్నావు. ఏందిరా? అరే ఎన్టీఆర్ సినిమా వస్తున్నదిరా. అబ్బా మస్తుందిరా. వీరప్రతాప్ జర జరుగు. అబ్బా జర జరుగు, అక్కడనే వెళ్దాం. వీరప్రతాప్ జర జూని, అక్కడనే పోదాం. చల్. తాత అమ్మ దారనేమంది. కొంటావా పోయి? తాత ఇది నడుస్తుందా? లే ఊరుకుతుంది. ఏం రోజులు అది మూలకు పడి. మనం కొంటావాలనా? కొంటావో? వద్దొద్దు, మనం బాగా చేయించుకుందాం. చేయించాం బాగా చేస్తావు కానీ కొంటావో పోయి? అన్ని దానాలు ధర్మాలు చేస్తాం. ఏం చేసుకుంటావు? కొంటావో? నాయన పైసలు కావాలి. ఎందుకురా? 7వ తరగతి పుస్తకాలు కొనాలి. చదువులేదు గిదువులేదు. మరి వాళ్ళందరూ ఎందుకు ఏడుకు పంపిస్తుండ్రు? వాళ్ళ నాయనల దగ్గర అది కూర్చోబెట్టి మే పైసలు ఉన్నాయి, నా తాను లేవు. మొగ్గం ఎక్కువ అంతే. బాడికి పోతా, మనం బాడికి పోతా. రేయ్ రావాలా? అమ్మా నేనంటే నాయనకి ఎందుకు కోపం? కోపం ఏం లేదు బిడ్డ, నాయనకు నువ్వు అంటే ప్రేమ. ఇగో నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీకు జ్వరం వచ్చింది, బతకనే బతకమన్నారు. అప్పుడు కొమరెల్లి మల్లనకు మొక్కిండు. నువ్వు మంచిగా అయినాక 3 రోజులు ఎర్రటి ఎండలో నడిచిండు. ఇగో ఇక్కడ చూడు, అచ్చులో పోగొద్దు నేర్పుతా. ఇక పోగు ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఇంకొక పోయి తెగిన పోగు అనుకో, ఒక పోగుకి ఇది పట్టు చెప్తా. ఇట్లా పట్టుకో. ఈ పోగుకి ఈ పోగు వదినత్తి ఇట్లా తాల్చాలి. ఇట్లా చేసేస్తే నువ్వు చేయి. అచ్చులోంచి పోగు తీసుకో. అరే మల్లిగా, ఏంద్రా? అరే నీకోసం ఏం తెచ్చినా చూసినావా? ఉకుమానా మీరెట తెచ్చిర్రా? సార్కి తెలియకుండా దాసుకొచ్చిన. నీకు ఇష్టమని మాడ తెచ్చిన. భగవాన్లు గడిగితేనే మాడేస్తున్నాడు ఆ గంగారావు, కానీ రేపు గడుగుతా అని చెప్పి తీసుకొచ్చిన. అరే నీకు తెలుసా, ఇలా సారు వీరప్రతాప్ కానీ ఈత బారుగా తోడి ఇవంతా వాళ్ళ కొట్టిండు. మంచిగా నాకు అట్టనే కావాలి. అరే బడి మస్తీ ఆదుకొస్తుందిరా, అల్లారా బుద్ధి అవుతుంది. అరే రామస్వామి సార్ నేను యాద్ చేస్తాను, మీ ఇంటికి వచ్చి మీ అయ్యని కలుస్తాడంట. తినరా. నరసింహులు, నరసింహులు, ఏ సంగతి? మీ వాడు బరికత్తలేడు. వాడు మొగ్గం ఎక్కని కానించి 50 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి సార్. ఏదో ఇంత తప్పు కట్టుకుంటున్నాం. అరే గట్టెట్లా? బడికి పంపించాలి, ఇప్పటికెళ్ళి పనిలేదు తీస్తావేంటి? అన్నీ మంచిగా ఉంటే బడికి ఎందుకు పంపం సార్? మల్లేశం సార్ ఇట్లా బిడ్డ, చూడు బిడ్డ, చదువుకోవాలంటే ఎట్లనే చదువుకోవచ్చు. ఇగో ఈ డిక్షనరీ ఉంచుకో, ఎప్పటికైనా పని చేస్తుంది. సరే సార్. అరే మల్లిగా,
అరే మల్లిగా కాయి కథకకు కవ కస్త కవా బంగారు కోడి పెంట ఎక్కడికి వచ్చిందంట? అంచంటున్నేసితే ఉయ్యాలో అద్దం మెరిసే ఉయ్యాలో మా ఊరిని తన్న ఉయ్యాలో మగ్గం అంటూ పెట్టే ఉయ్యాలో. అమ్మా రాజుగాడు ఈ పాటకి అచ్చం చిరంజీవి లెక్కనే డాన్స్ చేస్తాడు. అంజిగాడు కూడా మస్తు పాటలు పాడతాడు. పాడతాడు ఇంకేం చేస్తాడు? పాడుకుంటా అడక తింటాడు. అరే మల్లిగా అంజన్ ఇంట్లో కొత్త ఫ్యాన్ ఫిట్ చేయాలట నాడు. అత్తనా వచ్చిండు చూడు మూడుతో పోడు. వీడు పని చేయడు, ఇంకొని చేయనియాడు. అబ్బా వాళ్ళకి వచ్చిర్రు మంచి పని చేసిర్రు. ఆ పంక పట్టుకొని అప్పడుచుంది దండాడుతాను కొంత చూడిపోరు. అందుకే వచ్చినాం చేస్తుంది చూడరా ఇది ఇంకా ఏమో దొరసాని ఏమ్రా పంక కొంత పైలంగా పెట్టుర్రి. అరే అంజిగా స్విచ్ అయిపో గాలి వస్తుందా? మళ్ళీగా మీద చంపుతావురా పంక. ఆయనగా తిట్టాను ఈయన తిట్టాలి. తలపడరాలుగా నీ పిస తలపడరాలుగా నీవు సోపులో పట్టుకొని వస్తావు. నీ పక్కకే పడ్డది కానీ మళ్ళా నోరెత్తాక ఇంకా పక్కకే పడదంట. పక్కకు చేయంతా రాసినావు. ఈ సోపతిలో భూమిలో పోను పంక పిడి చేస్తారు. ఆయన పట్టుకొని వచ్చిండు ఈ సింగారానికి. సాయంత్రం మా లింగవ తిడుతుంది వర్షంగా బూతు కక్కుతుంది. అది ఎట్లా చెప్పాలో దానికి ఏం చేయాలి అర్థమవుతుంది. అంతేరా టికెట్లు లేవంటనే. ఇంకా గుడ్లు కూడా మొక్కపోడు ఎట్లా చేస్తుంటావు చూడు. తెలుసారా నడు అని పని చెప్దాం. నువ్వు ఓకే బావా మంచిగా ఉన్నావా? బావనా? అరే నువ్వు వెంకటేశ్వర మా బిడ్డ కదా? యాదకొచ్చింది. నిన్ను మా అక్కల గౌలో చూసిన నువ్వు అప్పుడు ఇంతే ఉండే. అప్పుడు నువ్వు కూడా గింతనే ఉండేటోనే బావా. టికెట్లు దొరికినాయి. బావా 2 టికెట్లు ఇప్పి రాదే. నేను తీసుకొస్తాను. టికెట్ తీసుకో. ఇంత సైన్స్ ఇంటర్వ్యూలో గొడకలు కలుస్తా. పోతాను.
రే ఆగ్రా మళ్ళీ ఆగ్రా ఏంది ఇదేవరికి ఇది వానికిరా. అబ్బో అరే నేను కొనిచ్చినా చెప్పురా. నా పంతో నెగ్గించుకోవడానికే నేను నిన్ను చేసుకున్నాను. ఏదో ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఏ సత్యభామ రూపం నాలో చూస్తావా? కాదు, చిన్న మీద ఏమైనా చితికిపోయిందేమో వెరిఫై చేస్తా. లుక్, బాగున్నాయా? నా ఇష్టం లేకుండా మంచిగానే కంపెనీలో నేనే కొనిచ్చినా అని చెప్పినావారా వానికి? నేను ఇయ్యంగానే తీసుకున్నాను పద్మ. అందులో సగం మళ్ళీ నాకే ఇచ్చు. కనీసం నా పేరన్నా చెప్పినావారా? రాజుగారు నా దోస్తాని. నేను లేదా నా పేరు భలే ఆడుకుంచుకున్నదిరా. ఏందిరా పద్మ 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 పద్మ? నేను వాడి గురించి మాట్లాడతాను, పద్మ గురించి మాట్లాడతాను. అంత మంచిగా ఉంటుందా పద్మ? చూడరా అంజిగా, నువ్వన్నా చెప్పు, ఎవరు మంచిగా ఉంటారు? పద్మ మంచిగా ఉంటుందా వాడిని మంచిగా ఉంటుందా? కంట్రోల్ బియ్యం తీసుకురమ్మని మా లింగం నాకు పైసలు ఇస్తే నువ్వేమో టికెట్లే తీసుకుపోయినావు. వీడేమో సినిమా చూస్తాడు, పాపడాలేమో నువ్వు కొంటావు, వీడేమో మంచిగా పోయి తింటాడు. పైసలు నా ఈ కథలు మీయారా? ఈ విషయం మా లింగవ గెరికైంది అనుకో, అది నన్ను పాత్ర పెడుతుందో పాతి పెడుతుందో నాకు భయం అవుతుందిరా. ఇది కాక వాణి మంచుకున్నదా పద్మ మంచుకున్నా నన్ను అడుగుతారా మీరు? పంచాయతీ మా లింగం చెప్తుంది నడుల్లి. ఏ అద్దురా అద్దు. అమ్మా ఏమైంది? ఏం కాలే బిడ్డ. భుజం కాడ బొక్కలు అరిగినాయి. ఆస్పన్ బంద్ చేయకపోతే చేయి పడిపోతుంది. ఇగో ఊర్లో హాస్పిటల్ అందరికి ఇట్లా అవుతుంది. మా ఇద్దరు కాసు చెట్లు ఉండే చాలా కష్టమవుతుందమ్మా. మరిగా భీమండు సూరతో పోరాదు, ఊర్లో మస్తు మంది పోతుండ్రు. ఏ అంతగా నన్ను నొప్పేం లేదు. ఉల్లిగడ్డల పసిపేసి ఉడికిచ్చి గాడితే దెబ్బకు వదిలిపోతుంది. అక్కనే సూరత్కి పోయి 3 సంవత్సరాలకు ఒక్కసారి కనబడుతుంది. పోనీతి ఆడ చిన్న మొల్లిగాడ ఎంతమంది పోతలేరు? సగం ఊరు బేవడిలే ఉన్నది. ఎంతకాలం నీకు గోస? ఈ మందులు అయితే వాడండి. నీకు ఎంత నొప్పి ఉన్నా బయటికి నవ్వుకుంటుంటావు. వాడిని బివండి పోనీతి, అట్లా నీకు బాధ తప్పుతుంది. బిడ్డనే 3 ఏళ్ళకి ఒక్కసారి కనబడుతుండేది. నాకేమైనా సరే నా కొడుకు మాత్రం నా కళ్ళ ముందే ఉండాలి. చెప్తే వినవు, చేయి పడిపోయిందాక చేసుకుంటావా? నాకు నాయనకి ఆశ అందించడం అమ్మతో చేతనైతలేదు. మరి నేను నేర్చుకొని ఆశ వద్దామా అంటే ఒకే మగ్గం మీద ఇల్లు నడవది. పరేషాన్ ఉంది. ఈ చిక్కులకెళ్ళి ఇట్లా బయటపడడో ఏందో. పెద్ద పన్నైనా చిన్న చిన్న భాగాలు చేసుకుంటే అదే అయిపోతుంది బిడ్డ. ఏమైంది బిడ్డ? అమ్మా నాకు మస్తు ఐడియా వచ్చిందమ్మా. నేను ఉపయోగ ఒకటే ఐడియా. నిజమే. అట్లట్ల పోయి అద్దమా అరుతాళ్ళు చూద్దామా, అట్లట్ల పోయి అద్దమా అరుతాళ్ళు చూద్దామా, ఈ దుల్ల పోయి అద్దమా ఈత కళ్ళు తెద్దమా, మేక బిల్ల కొద్దుమా బోటి కూడా లేద్దమా, మేక బిల్ల కొద్దుమా బోటి కూడా లేద్దుమా, కూర వండి దొప్పలల్లా అంచుకొని తిందామా. ఏం పాటరా అది?
పాట అంటే చికి చికి చేయలం చేయలం చికి 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 కిక్కి చం చికి 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 పాపరీట. అరే రాజుగా, అరే అంజిగా, అరే నాకు మస్తు భయం వచ్చిందిరా. ఏం లేదురా, మన ఇంట్లో ఆశ ఉన్నట్టే చిక్కకి ఇటు దిక్కు 40 మొలలు కొట్టాలి, ఇటు గుంజ వాతాలి, మీద ఒక సలాక కట్టి గిరక పెట్టాలి, గిరకకు ఒక కొండి కట్టాలి, కింద పైడి తిప్పుతా ఉంటే మీద గిరక తిరుగుతూ ఉంటుంది. గా కొండి చెయ్యిలక్క అట్టిట్టు తిరిగి దారం కొండిలకెంచి ఇటు మూల చుట్టూ ఇటు గుంజ చుట్టూ, ఇటు మూల చుట్టూ ఇటు గుంజ చుట్టూ చుట్టుకుంటుంది. గంతేరా, ఒక మోటార్ పెట్టి గిరకకు చేను కట్టినావు అనుకో, ఇక తిరుగుతూనే ఉంటారా. మస్తు చెప్పినవురా. ఏమర్థమైందిరా నీకు? ఏం లేదురా, సైకిల్ మధ్యలో గిరక కొట్టాలి, ముందర పైన బర్రె గుంజకేసి కట్టాలి, బావి మీద గిరక తేవాలి, గిరకను పయ్య కట్టాలి, సైకిల్ చైన్ పెట్టాలి. నీ పనులు రాలగొట్టాలి. అరే నాకు కొన్ని పైసలు కావాలరా, ఇక్కడ అప్పు ముడితే బాగుండు. నువ్వేం ఫికర్ చేయకు, ఈ గ్యాంగ్ లీడర్ చూసుకుంటాడు. ఎంచుకొని తీసుకో, జల్దీ రావాలి మళ్ళీ. ఇదేరా మెషిన్. చల్ మజాక్లారా. అమ్మతో రాగిదే మెషిన్. అరే 4 చెక్కలు కొట్టి 2 పయ్యలు పెట్టి దానికి దారం చుట్టి గాడో 4 ముళ్ళలు కొడితే మిషన్ అవుతుందారా? అంటే ఇది మొదటి స్టెప్ అన్నట్రా. ఇంకా గిరక పెట్టాలి, మోటార్ పెట్టాలి, చాలా పని ఉన్నదిరా. మొదటి స్టెప్కి 6 నెలలు పడితే మొత్తం అయిపోయి 6 సంవత్సరాలు పడుతుందారా? సరే అజ్జిగా, మనం పోదాం పారా. వీడు ఆస్ మిషన్ తయారు చేసినేమో కానీ బూర్మీ టైప్ మిషన్ అయితే ఇస్తారా. పోతానరా మళ్ళీగా. అరే ఇంజనీర్ ఇంజనీర్ నీళ్ళు పోస్తే ఇంజనీర్ అయితే 100 రూపాయలు పెడతారా? అంతేనా? ఈ పిచ్చోడు దివాలా తీసి వీడియో కూడా తెస్తాడా? మీరు మా వాళ్ళకి ఇంటిలో నమ్ముతారు. అపాడ ఏం పుట్టిందిరా నీకు? లగ్గం చేసుకుంటే పెన్నం వస్తుంది, కట్నం తెస్తుంది, ఆశ వస్తుంది. అది అప్పుల పాలాడే ఎందుకురా? తాత ఎందుకు చచ్చిపోయింది ఇప్పుడు అర్థమైనా. అమ్మా ఇక్కడ ఇప్పుడు చూడు, నువ్వు కొయ్య పట్టుకోకుండానే దారం చూడు గుంజ చుట్టూ ఎట్ట పెట్టుకుంటావు. కొంచెం మంచిగా చేస్తా. రేపు పీర్ల పండక్కి పోవాలి, ఓకే? చాందినాలాయ్. అమ్మ పోమ్మా, నువ్వు ఎప్పుడు ఇట్లా చేస్తావు? నువ్వు ఏదైనా పని అడుగు, నేను చేస్తా, కానీ నేను పీర్లకైతే రానమ్మా, నీ కాలు మొక్తా. ఏందిరా ఇది? అమ్మ మలీదా చదివిస్తాను, దట్టి కట్టిస్తాను మొక్కోవచ్చు కదరా. ఊకే ఆడేసి మెప్పిస్తాను మొక్కుంటుంది ఏందో. ఎందుకంటే నువ్వు ఆడపిల్ల లెక్క నువ్వు ఉన్నాగా మంచిగా. వీరప్రతాప్ దొరొస్తుంది. అరే వీరప్రతాప్ దొరొస్తుంది. ఏం రాయా అది? ఇంకేనే ఉన్నావు? ఆ రాజుగా నాటకరా పో. నువ్వేమరా నాటకం చూస్తున్నావారా? ఇది వాడగట్టుకో. అయ్యా నాకు మిగిలింది 4 గింజలు, అవి కూడా పట్టకపోతే ఆ కథ చచ్చిపోతాయ్యా. సత్తే సావు, పీడా పోతుంది. నువ్వు బతుకుండే ఎవరిని ఉద్ధరించాడు అన్నది. నువ్వు చత్తనన్నా సర్కారు వాళ్ళు ఇచ్చే పైసలతో నువ్వు చేసిన అప్పన తీరుతుంది.
పైసలకు వచ్చేటప్పుడు మాత్రం దొర పటేలు ఎట్లన్నా చేసి చూడురి అంటారు. ఇగో వచ్చేటప్పుడు ఈ ఆలత ఉంటుంది. దునియా పూర్తిగా బేమాన్ అయిపోయింది. వీరప్రతాప్, తాత చాలా ఇబ్బందులు ఉన్నాడు. ఒక 4 రోజులు ఆగరాదు. నువ్వేమన్నా అనిమితల బుడెన్ కాని లెక్క. ముందుగా నీ అప్పు తీర్చుకపో. ముసలో ఇడిచి పెడదాం అనుకున్నా, మధ్యలో నువ్వు వచ్చినావుగా, సచ్చిన ఇడిచిపెట్ట. ఏయ్ జల్దిగా నిర్వే. అవ్వ ఆశ చుట్టలేక చేతులు పడిపోయినాయి. అందుకే ఇట్లా అయింది. అదే నేను ఆసమేషన్ చేస్తే ఈ బాధలు ఎవరికి ఉండవు. అందరు విన్నారా? మన మల్లేశం మన కోసం ఏదో మిషన్ తెస్తుండట. ఇక అది గిట్ట అయిందనుకో మనం ఎవ్వరు ఏం పని చేయాల్సిన అవసరం లేదు. కూర్చో రాయి తీయనోడు ఏట రాయి తీస్తాడట. ఈ విధముగా ముఖము నేయుమురా ముక్సితే ముఖము దొరుకునురా. పంచమహర్షి మార్కండేయ మహర్షి భావన ఋషి వైకుంఠపురము నుండి 66 ఘట్టాల నూలను తీసుకొని వస్తుండగా కాళవాసురు అనే రాక్షసుని అడ్డగించి 6 ఘట్టాలను మింగితే కాళాసురుని సంహరించి వాని శరీరమునే మొగ్గముగా తయారు చేసి అది ఎలానగా ఏ విధంగా చలమంద శిరస్సును కండల చిప్పను గావించి గొంతు కోసి నాడి కొమ్ము చేసి మెదడును సరి జరుగు పిడసను చేసి అక్షులను ముందు మన ప్రాణం చెప్పుంది. 20-30 కొయ్యలు పెట్టి ఒక్కొక్క కొయ్యకు 10-20 సార్లు చుట్టి కొత్త డిజైన్లు చేయమంటే ఎట్లా చేస్తాం? మేము మనసులం కాదా? ఏహే, నేను అంటున్నదే మీకోసమే. చూడుండ్రి, జనాలు మారినరు, మన డిజైన్లు కూడా మారాలి. ఇవ్వలేదు అడిగినా నేసి పంపించాలి. కానీ మనం ఇష్టం వచ్చినట్టు నేస్తే ఎవరైనా కొంటారా చెప్పు? అప్పుడు 6-7 కొయ్యలన్నారు, ఇప్పుడు 20-30 కొయ్యలు అంటుండ్రు. మరి సేయిలు కావా? వీడిలన్నా చుడతాం, ఇస్తరాకులైనా కుడతాం, ఆశ పని మాత్రం చెయ్యం. మీరు ఆశ వేయకపోతే మేమేం చెయ్యాలి? ఏం చేయాలంటే కైకులు వారి బంగారు కత్తాన్ని మెడ పోసుకుంటామా? గదేం కాదు. మన మల్లేశుడే మన మార్కండేయుడు, మన మల్లేశుడే మన భావన ఋషి. మనం అందరం మనిషిని పైసలు వేసుకొని మల్లేష్కి ఇద్దాం. మల్లేషు మన భావన ఋషి లెక్క మనకు ఆస్మిషన్ తయారు చేసి ఇస్తాడు. ఇస్తాడు. ముందు మేము ఇచ్చిన బాకి ఇవ్వను. నాకు కూడా ఇవ్వాలి. నా సంగతి ఏంది? నీ అవ్వ, ఇంతమందిగా అప్పులు చేసి ఇన్ని మాటలు పడుకుంటా ఈ మిషన్ నువ్వే తయారు చేయాలన్నారా? సూరత్ కన్నా భివండి కన్నా బతకపోరాదు. నేనే తయారు చేయాలి. ఎందుకంటే ఇంకెవరు చేయరు కాబట్టి, ఎవరికి మన బాధ తెలియదు కాబట్టి. మన గోసంతా ఆశతోనే. అదే మనం మిషన్ చేసుకుంటే ఇట్లా సూరత్కో భివండికో పోయి కూలీళ్ళగా అధ్వానమైన బతుకులు బతకాల్సిన అవసరం లేదు. మన కళలో ఉన్న గొప్పతనం మనకే తెలుస్తలేదు, అసలు ఇంకోళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఎంత చెప్పినా చెవిటోని ముందర శంఖ ముదినట్టే. మీరే సంజాయించాలి. ఎవ్వరు చేసే పనులు వాళ్ళు చెయ్యాలి. నేస్టోడు నెయ్యాలి, ఇష్టోడికి ఇయ్యాలి. లేకుంటే కుక్క పని గాడిద చేసినట్టుంటుంది. వానికి ఇచ్చి పోవాలంటే లగ్గం చెయ్యాలి. నాకు ఇప్పుడు లగ్గమే మద్దు. నీ బాంచన్రా సరొప్పుకు పిల్ల మల్లెపూలు ఎక్కువ ఉంటుంది. మరీ మళ్ళీ ఫోన్ చేసుకోకు. ఇల్లు ఇరకటం ఆలు మరకటం లెక్క ఉండాలి, లేకుంటే పరిశ్రమలో పడతావు. అరే, ఇంతమంది చెప్తుంటే నీకు తలకెక్కలేదురా? గని నగరాలు ఆపు, నువ్వు లగ్గం చేసుకుంటున్నావు అంతే. అమ్మా
నాకు ఇప్పుడు లగ్గమొద్దు మొగ్గమొద్దు. బాల్మీటికి లింగం కడితే భక్తుడైతాడా? చెప్తే అనుకుంటే మనం ఏం చేస్తాం? వెంకటేశ్వర్లు నాకు వద్దని చెప్తాం తీ. ఎవరమ్మా? ఎవరు? రాగుడ్రి పే చెప్తే గానీ లోపల రానియా. ఫోన్ తీ అక్క, నీ మరదలు నిద్ర వస్తున్నట్టుంది. చూసిండ్రా లగ్గమైందో లేదో అప్పుడే వెనకేసుకొస్తుండు. అదేం కుదరదురా, పే చెప్తే గానీ లోపల రానియా. తుప్పురు తుప్పురు వానలు వచ్చే దుప్పాట్లు తడువ వచ్చే తలుపు తీయక్కలార తడువాయనే. తుప్పురు తుప్పురు వానరాలే దుప్పాట్లు తడవరాలే తలుపులెట్ల తీదునమ్మ తడవాయను. చూడు చూడు ముత్యాలిత సోము పూల దండలిత ఆరలిత సారలిత ఆడబిడ్డ గంపలిత ఎక్కే గుర్రాలనిత ఏలేటి రాజ్యాలనిత ఏటికి ఎడ్లనిత పాడేకి బర్లనిత బర్లగాస బోయినిత బోయనికి బొంతనిత తలుపు తీయక్కలార తడువాయనే. అదేం కుదరదురా, పేరు చెప్తే కానీ లోపల రానియా. పద్మ బావా. బావ కాదు, పేరు చెప్పు. మల్లేశం. నా కొడుక్కి నీ బిడ్డనిస్తా అంటే లోపల రానిస్తా. ఇస్తాం తీయక్క. నువ్వు కాదురా, నా మర్దలు చెప్పాలి. ఏ ఇస్తా అని చెప్పరా అత్త. నీకు పిల్లనిచ్చా మాత్రమే మాది. రావమ్మ నద్రాగమ్మ భయవాడ నద్రాగమ్మ ప్రాణ కాగడియారమ్మ పోన కాగడియారమ్మ. ఏమైంది పద్మ? అందరూ ఆసుపని చేసుడు కష్టం అంటే ఏందో అనుకున్నా బావా. గింత కష్టం అని చేస్తే కానీ తెలియలే బావా. 6 నెలలకి నాకు ఇంత నొస్తుంటే అత్త మీ నేల సంధి ఎట్లా చేస్తుందంటో. అసలు ఈ ఆశ బాధ లేకుండా చేస్తే ఎట్లుంటుందంటావు? మంచిగా ఉంటుంది బావా, కానీ ఏం చేస్తావు? మా ఏమంతా నేనే చేస్తావా ఏంది? మంత్రం కాదు, యంత్రం చేస్తా. మా ఇంట్లో లగ్గ ముందే చెప్పిండ్రు, మీ ఇంట్లో కూడా గట్టిగా చెప్పిండ్రు. నిన్ను గమిసని ముట్టనంటే ముట్టనియొద్దన్నారు బావా. ఏం చేద్దాం, అందరు ఒకటే పట్టుబట్టరు. కానీ బావా వచ్చిన సందే చూస్తున్నా, ఈ పానం అంతా ఈ మిషన్లోనే ఉన్నది. అగో చేతితోటి ఆశ పోయకుండానే గుంజ చుట్టూ దారం ఎట్లా తిరుగుతుందో చూడు. ఇది మొదటి స్టెప్ అన్నట్టు. 2 స్టెప్లనేమో ఇది తిప్పుతుంటే దారం కొయ్యకి దానంతా అదే చుట్టుకుంటుంది. ఇట్లా ఇంకా 3 స్టెప్లు ఉన్నాయి. బావా ఎవ్వరు ఏమన్నా సరే నువ్వు మళ్ళీ షురూ చెయ్యే. ఇట్లా చేయాలి, చేతిలో ఒక్క పైసా లేకపోయా. బావా నా తాను మస్తు పైసలు ఉన్నాయి, దాంతో గిట్లాంటి మెషిన్లు ఎన్నైనా చేయొచ్చు. ఎన్నిగానో పైసలు ఉన్నాయి పద్మని తాను? 1000 రూపాయలు ఉన్నాయి.
అర్ధరాత్రి పూట లైట్ వేసి ఉంటేనే అనుకున్నా నువ్వు మళ్ళీ పని మొదలు పెట్టినావు కదా. నువ్వు చూడు తాత, పని అయ్యే వాళ్ళకి ఎవరికి చెప్పకు, మనిషికో మాట అంటారు. ఎవరేమనుకుంటే నీకేందో. ఇగో ఏ వయసులో చేసే పని ఆ వయసులో చేయాలి. మూసోడు పోయినాక అది చేస్తే బాగుండు ఇది చేస్తే బాగుండు అనుకుంటే ఏం ఫాయిదా. నువ్వు ఒక్కలే తాత నా బాధ అర్థం చేసుకునేది. కానీ అన్నీ వీడు మాటలు ఇప్పుడే ఉన్నది కానీ పైసలు ఇచ్చి లేదురా. ఇవాడు వస్తాడు ఆగురా. అరే ఇలా ఉన్న దావా చేసుకున్నారా? దావత్ ఎందుకురా? ఊరంతా నేను చూసి పిచ్చర్ అనుకుంటాందుక, లేకపోతే నీ దోస్తులు అని మమ్మల్ని చూసి నవ్వుతానందుక? ఎందులో వాడు అట్లా మాట్లాడుతుండు? అవురా, నీకు జమానత్ పడ్డందుకు ఊళ్ళో వాళ్ళందరూ సతాయిస్తారు. బాకీ తీసుకున్నాను కట్టవారా? కడతారా? కట్టనంటున్నానా? ఇంకెప్పుడు? ఇంట్లో గదేలొల్లి బయట గదేలొల్లి, ఆఖరికి మీతో 2 నిమిషాలు ఖుషిగుందామని వస్తే మీద అదేలొల్లి. అరే పద్మ పైసలు ఇచ్చిందిరా, 3వ స్టెప్ అయినట్టే. 3వ స్టెప్పా? అందుకనే దావత్ చేసుకుందామని వచ్చిన మీతానికి. ఇంకెన్ని స్టెప్పులు ఉన్నాయిరా? అయితే రా అయితే ఇప్పుడు ఏంది? అయితే అవుతాయి. ఇంకెన్ని నుంచి తింటున్నాం రా. ఇగో నువ్వు ఇట్లా కళ్ళాలి కన్నాడు బంద్ చేయి. అరే కళలు కూడా కనకపోతే మనకి ఇంకేం మిగులుతాయిరా? కళలు కనాలిరా, కానీ నీ అన్ని రంగురంగుల కళలే. ఊళ్ళో పెద్ద పుకార్లు వేసింది కాదురా. నీ మిషన్తో మాట్లాడుతున్నావుట కదా, పేరు కూడా పెట్టుకున్నావుట కదా, రమ్మకృష్ణ. రే దాని పేరు రమ్యకృష్ణ కాదురా, లక్ష్మి మా అమ్మ పేరు. రేపు ఇద్దరు వచ్చి మిషన్ చూడండి, అట్లనే సర్వపిండి ఇస్తా, అది కూడా మెక్కురు. అరే అంచిగా వచ్చేటప్పుడు నీ బర్రెలు కూడా తీసుకురా. కొంచెం ఎక్కువ చేయి మరి. ఆడికెళ్ళి ఇట్లా తిరుక్కుంటా మళ్ళీ గీ గుంజు ఉన్నది కదా, గీ గుంజ చుట్టూ తిరిగి మళ్ళీ గీ మూలల మీదకించి గా డాబి కాడికి వస్తుంది. గా డాబి కాడికి వెళ్ళి ఇట్లా తిరిగి మళ్ళీ తిరిగి ఇప్పుడు మనకి ఈ డాబి ఉన్నది కదా, దీన్ని ఇట్లా అంటే గీ దారం పోయి మూలలో కూర్చుంటుంది. ఇప్పుడైతే నువ్వు పోయి మోటర్ అయిపో. అదే బట్టవేరా. ట్రైనింగ్రా? అరే అమ్మ నిన్న రాత్రంతా పని చేసిందమ్మా. ఇక చూడు ఇవన్నీ అట్లాంటి చుట్టినా. అరే మల్లేశం బయటికి రా. వస్తున్నా అన్నా. మీరు ఇంటికి ఎందుకు వచ్చారన్నా? పిలిస్తే నేను వద్దును కదా. అవురా, ఇంటికి రారా నీకు బొట్టు పెట్టి విలువలారా తెలియదా? వాయిదాట ఎన్ని రోజులైందిరా? అన్నా గట్టిగా అరవకన్నా, ఒక 2 నెలలు తీర్చేస్తాను బాకీ. 2 నెలల? 2 రోజులు ఇస్తా, కట్టలేదనుకో ఇల్లు అర్రాసి పెడతా చెప్తున్నా. అన్నా ఒక్క పైసా కూడా లేదన్నా నా తాన. అరే పైసలు లేకపోతే పెళ్ళ అన్నం మీ కట్టాలే. ఏం కర్మ పట్టింది? 50 ఏళ్ళు సంసారం చేసి ఇచ్చినా తెచ్చినా ఎన్నడన్నా చెప్పు కాలోడు అప్పు కట్టమని ఇంటి మీదకి వచ్చిండా? మల్లేశా ఎంత పని చేస్తేవిరా? మిషని అనుకుంటా ఇంటి మీదకి తెస్తేవా? ఎన్నడూ ఒక్క మాట అన్న అమ్మతో కూడా మాట పడితే
నేను ఎన్నడూ మాట తప్పలేదు పద్మ. నెల నెల మెత్తి బరాబర్ కడుతున్నా. నా మెషిన్ కాలిపోయిందని ఊరు వాళ్ళందరూ తెలిసిపోయింది. అందుకనే నన్ను అసలు కట్టమంటారు. ఒక్క 4 రోజులు ఆగమన్నా కూడా ఆగుతలేరు. అందరు ఒకటేసారి కట్టమంటే ఏడికల్లి కట్టాలి చెప్పు. మళ్ళా కొత్త మోటార్ తెస్తా, మిషన్ నడిపిస్తా. అప్పుడు ఈ ఊరు వాళ్ళందరూ అంటారు. ఇలా దొరగారు ఇలా ప్రతాప్ దొరగారు ఇలా సంక్రాంతి పండుగకు ఇలా గంగిరెద్దు బసవదేవుడు ఇలా దొరగారికి నమస్తే పెట్టి ఇలా ఈర ప్రతాప్ దొరగారికి నమస్తే ఇలా దొరగారికి వచ్చి ఈర ప్రతాప్ దొరగారు గంగిరెద్దుకి ధర్మం చేసి మనకు పూజించి ఏమరా మల్లేష్ శాంతి నెలకు కనబడుతుంది వెలిగిందంట కదా నీ మిషన్ అదా కానీ ఏం సంగతి ఇట్లా వచ్చినావు అది కొంచెం కొంచెం అప్పు కావాలి. నువ్వు రాగానే అనుకున్నా నేనే మిగిలిన కావచ్చు ఊళ్ళే. చిన్నప్పుడు నువ్వు గోటీలు బాగా ఆడుతుంటివిరా కానీ మస్తు తొండి చేసిండే. సొక్కమైన తీ మస్తు లంగుండేడు నువ్వు ఆ రాజుగాడు ఆ ఊరేం కంజిగాడు నా లాగెత్తుకపోలేరా. అది నువ్వు అన్న సార్లు కొట్టి ఇస్తా కానీ ఒక చిన్న ముచ్చట ఉందిరా. చిన్నప్పుడు నన్ను కొట్టినావు గుర్తుకుందా? తప్పైందంట అని నా కాళ్ళు మొక్కు పైసలు ఇస్తా. వచ్చినావా రాయ్యా, పొద్దుగాల నుంచి చూస్తాను. ఈ పొద్దు సంక్రాంతి కదా గుడికి పోదామని. ఆగు, సకినాలు తెత్తా తిందు. బావా సకినాలు మస్తున్నాయి, అత్తమ్మ చేసింది తినే. ఏ పండుగ పుట్టిన ఆరోజు ఎందుకు తీ బావా, అంతా మంచిగా అవుతుంది, నువ్వేం ఫిక్కర్ చేయకే. పద్మ నేను ఒకటి అడగాలను. ఆస్ మిషన్కి సామాన్లు కావాలి. ఊర్లో అసలు అప్పు ముడతలేదు. నువ్వు పుస్తలు గాజులు ఇస్తే కుదబెట్టి ఒట్టు పద్మ మిషన్ కాగానే నేను విడిపించి తీసుకొస్తా. బావా పెళ్ళైన సంధి నేను ఎన్నడైనా నిన్ను గివి కావాలని అడిగినానా? గివి మా పుట్టింటోళ్ళు ఇచ్చినవి, వాళ్ళ గుర్తు గిది ఒక్కటే. నువ్వేమి ఇయ్యకపోయినా సరే గివి మాత్రం అడగకు, నేను ఇయ్య. నా మీద నమ్మకం లేదని చెప్పరాదు. ఈ కథలన్నీ ఎందుకు? ఎవ్వరు నమ్మన్నాడు నా వెనకాల నుండి నన్ను ముందుకు నడిపినావు. ఇవాళనేమో అందరి లెక్కనే నువ్వు కూడా నన్ను పిచ్చోడు అనుకుంటున్నావు, అంతే కదా? నమ్మకం లేక కాదు బావా, నీ ఇష్టం, నువ్వు ఎట్టనుకున్నా సరే. నాకు మిగిలింది గివి ఒక్కటే, నేనైతే ఇయ్య. నేను మిషన్ చేస్తాను నమ్మకుంటే నువ్వు పైసలు ఇద్దువు కదా. నేనేమైనా తాగనిక తిరగనికి అడిగినా నా పైసలు? అన్నీ ఉట్టి మాటలు కాకపోతే ఇప్పుడు నువ్వు పైసలు లేకపోతే ఏడుకోవాలి, నేను పోయేడన్నా చావాలనా? సస్తా తీ నేను. చాలు ఇంకేం మాట్లాడుకు. మన ఇంట్లో మగవాళ్ళందరూ సస్తా అని చెప్తుంటే ఈని అలసిపోతున్నా. ధైర్యంగా నిలబడి బతుకుడు చేత కాబట్టి పోయి చావుపో, అంతేగాని నువ్వు చావనికి నన్ను మాత్రం సాకు లెక్క వాడని చెప్తున్నా.
కోపంలో అన్నా బావా, ఇంక ఏం పట్టించుకోకు. సస్తా అంటే నాకు ఎట్లనా అవుతుంది బావా, గా కోపంలోనే అన్నా. ఇంకేం పట్టించుకోకు, లోపలికి రా బావా. ఇడిచిపెట్టు పద్మ, ఇడిచిపెట్టు. వాడు ఎటు పోడు బిడ్డ, వస్తాడు. నువ్వు తిందురా. అంతా దేవులాడినాం, ఏడగదపండి. నువ్వేం ఫికర్ చేయవద్దు నా, వాడు ఎటు పోడితే పొద్దున వరకల్లా వస్తాడు. మామయ్య ఎల్లుండి అమ్మ నాయన వస్తారు, వాళ్ళు ఏది అడిగినా ఇస్తామనండి. మిగతాన్ని నేను చూసుకుంటా. ఇక కట్నం పెట్టుబోతలు ఏమొద్దు, పెండ్లి కూడా సీదా సాదాగా చేయరు, ఖర్చులు చెరసంగా పెట్టుకుందాం. మరి అమ్మాయిని చూస్తారా? మళ్ళీ ఎందుకు టాకీస్లో చూసినప్పుడే మా వాడు పడిపోయాడు. మీరు పద్మని కూడా అడుగుర్రి, తనకు నేను నచ్చిందో లేదు. మా పిల్ల కూడా అప్పుడే పడిపోయింది. ఎన్నడన్నా చెప్పు కాలోడు అప్పు కట్టమని ఇంటి మీదకి వచ్చిండు. మిషని అనుకుంటా, ఇంటి మీదకి తెస్తావా? తప్పైందంట అని నా కాళ్ళు మొక్కు, పైసలు ఇస్తా. ధైర్యంగా నిలబడి బతుకుడు చేత కాదు, పోయి చావుకో. మనం భయపడ్డట్టు అయ్యింది. ఇప్పుడు చూడు, నీ అప్పులు మిషన్ పిచ్చి అన్నీ పిల్లలు తెలిసిపోయినాయి. పిల్లని అని చెప్పి పంపిండ్రు. మన బిడ్డ కిస్మత్ మంచిగా ఉండి అన్ని సంగతులు ముందే తెలిసినాయి. మనం ఏదో అమ్మేటోళ్ళం, ఏదో అప్పులలో ఉండి ఆ నేస్టల్ సంబంధం ఒప్పుకుంటుంది. వాళ్ళకి ఇస్తే బతుకంతా ఆసుపోసులు అవుతుండే. అన్ని ఖాయమైనాక ఇయ్యనని అంటారా? అయినా ఆలన్నది ఏమగలే. ఈయన మిషన్ పిచ్చి చేపట్టి ఇంకెంతమందితో మాట్లాడాలనో, ఇంకెంత ఇజ్జత్ పోవాలనో. గట్లయితే మొన్న వచ్చిన సిరిసిల్ల టీచర్ సంబంధం ఖాయం చేద్దాం తీ. సరే అట్లయితే అట్లనే కానీ అంతా మీ ఇష్టమేనా? నేను భావం తప్ప ఇంకెవళ్ళని చేసుకోను. నీకెవరైనా పిచ్చా? అదేందో మిషన్ అనుకుంటా ఊరంతా అప్పులు చేస్తుందంట. ఇక నేను ఎట్ట చేస్తాడు? అంత అప్పులలో ఉండి కూడా మనల్ని కట్నం అడుగుతలేడు. పెండ్లి ఖర్చు కూడా సగం పెట్టుకుంటా అంటుండు. ఇన్ని పెళ్లి సూపులలో ఎవళ్ళైనా నీకు ఇష్టమా లేదా అని అడిగిండ్రా బాపు? ఒక్క బావ తప్ప. ఆపదలు వచ్చినప్పుడు అన్ని దారులు మూసకపోయినట్టు అనిపిస్తాయి, కానీ ధైర్యంగా నిలబడి ఆలోచిస్తే మన కొరకు ఏదో ఒక్క దారి తెరిచి ఉంటుంది. అరే ఇంత పర్సెంట్ చేసిరా, ఎడువైనా ఇప్పటిదాకా?
విడిచిపెట్టి నిన్నే నమ్ముకొని నీ తానికి వచ్చిన కదా, నువ్వే నన్ను విడిచిపెడితే నేనేం కావాలి? తప్పైంది పద్మ. నేను ఎప్పుడు నా మిషన్ గురించి ఆలోచించినా కానీ నేను పట్టించుకోలే. నన్ను కట్టుకున్నాను ఖాళీలతో మాట్లాడు తప్ప ఎన్నడూ సుఖపడ్డు. ఆ మిషన్ జోలికి పోవద్దే అనుకుంటా, అసలు దాని గురించి ఆలోచించొద్దే అనుకుంటా. కానీ నాతో అయితలేదు పద్మ, అయితలేదు. కళ్ళు మూసినా తెరిచినా లేచినా కూసున్నా ఇంకా ఏ ఆలోచనలు పద్మ. నేనేం చేయాలి పద్మ, ఏం చేయాలి? మళ్ళీ మొదలెట్టు. నిజంగా అంటున్నావా? నిజం బావా, కానీ ఒక్క షరతు. ఈ పొద్దు సంక్రాంతి కదా, మనం 2 ఏళ్ళు గడువు పెట్టుకుందాం. ఈ 2 ఏళ్ళలో పూర్తయింది సరే, లేదంటే నువ్వు మిషన్ జోలికే పోవద్దు. పద్మ, ఈ 2 ఏళ్ళలో మిషన్ పూర్తవుతుంది. నేను పూర్తి చేసి నీ చేతిలో పెడతా. బావా, మనం పట్నం పోదామే. ఈడుంటే నిన్ను సూట్ పడి మాట్లాడుకుంటే అస్సలు పని చేయనియరు. సరే పద్మ, మనం పట్నం పోయి ఆడ ఏదన్నా నౌకరి దేవులాడుకుందాం. మళ్ళీ ఏదో రోజు వచ్చి మిషన్ పట్టుకపోదాం. కొత్త కొత్తగా బతుకంత కొత్తగా మన దారి మారిపోయి వింత వింతగా ప్రతి అడుగు వింతగా పడిలేస్తూ ఉంటే ఏదో చెయ్యాలా. మా దోస్త్ దగ్గర పోయిస్తా, వాడు కిరాయికి ఆటో ఎక్కిస్తాను. కట్టెల పొయ్యితో చేసిన అలవాటుకి దీని మీద ఎట్లా చేస్తానో ఏమో. నేను చూపిస్తా. కొన్ని దినాలు సర్దుకుపో పద్మ. నాకైతే నచ్చింది బావా. సరే నేను పోయేస్తాను. జర పైలం బావా. నమ్మకం కష్టాలు ఉన్న ముళ్ళ బాటలో ఇంకెంత నిబ్బరం ఇంకెంత సంబరం కన్నీళ్లలోని ఆటపోటులో. ముగ్గురు ఏంటి ఇంతమంది ఎక్కిర్రు? పిల్లల్ని కూడా లెక్క పెడతారా అన్న? కొత్త కొత్తగా బతుకంత కొత్తగా మన దారి మారిపోయే ఇయ్యాల. వింత వింతగా ప్రతి అడుగు వింతగా పడిలేస్తూ ఉంటే ఏదో చెయ్యాలా. ఇదేంటా మీటర్ ఎంత వచ్చింది నీకు? సుల్తాన్ బజార్ నుంచి బుషరాబాద్కి ఇంత అవుతుంది మీటర్? లేదు సార్, ఫాల్తు మీటర్ పెట్టినా సార్. ₹12 నుంచి 2.5 వేసిరు సార్. సార్ హలో సార్. అయ్యో అదేంది? నీకు ఎన్నిసార్లు చెప్పాలి పద్మ, నేను వచ్చేదాకా తినకుండా ఉండొద్దని? నేనెన్నిసార్లు చెప్పాలి ఇంత రాత్రి దాకా ఆటో నడిపొద్దని? అరే చెప్పినా కదా రాత్రిపూట కిరాయి ఎక్కువ ఇస్తారని. ఎట్టుగుడుక కిరాయి ఎక్కువ ఇస్తారని ఇరాన్ లేకుండా నడుపుతావా? మిషన్ కోసం పైసలు కూడబెట్టాలి సరే, అట్లనే నీ పాడం కూడా చూసుకోవాలి కదా. ఆహా, చింత చివరి ఒట్టి చేపలు.
నీ తిండి తినంతకాలం నాకు ఏ దోకాలేదు. ఏ ఎడ్డి ఎక్కి బావా. అరే బా, ఇంత అందమైన అబ్బాయి ఎప్పుడైనా నీ ఆటోలు ఎక్కిండారా? అవులే మాదాపూర్ పోనీ. ఈ అందగాడు వెనుక ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో తెలుసారా? 7 వెంకట లక్ష్మి, 10 పద్మజ, ఇంటర్లో ఇంద్రజ, వింటావా? డిగ్రీల దుర్గా. మరి ఇట్లా చూస్తున్నావు? పోటీపడి ప్రేమించేటోళ్ళు. అరే మాదాపూర్ వచ్చింది ఆపో. ఇదే మాదాపూర్. ఈడినే అనుకుంటే ఊరవతలు తీసుకొచ్చినావు కదన్నా. అరే నువ్వు కొత్త కాబట్టి నీకు అట్లే అనిపిస్తుంది. అరే ఇంతకీ నా లవ్ స్టోరీ విన్నావా? విన్నా అన్న. అయితే ఓ పని చేయరా, నా లవర్ల పేరు చెప్పు కరెక్ట్గా, నీవు డబ్బులు ఇస్తా. చెప్పు చెప్పు. వెంకటలక్ష్మి, ఇంకా పద్మజ, దుర్గా. ఇంద్రజనే మర్చిపోయావు. ఇంద్రజనే నీకు డబ్బులు ఇయ్యరా? ఇంద్రజనే మర్చిపోయావు నువ్వు. నేను డబ్బులు ఇయ్య. అరే రుబాబ్సే అడగాలరా డబ్బులు. ఇంత అవలేగాను, ఇంత మంచితనం పనిచేయదు. ఇగో 46 రూపాయలు తీసుకో. చిల్లర కూడా ఉంచుకో. తాగినోడే నిజాయితీగా ఉంటాడు. ఇంద్రజనే మర్చిపోయినావు. అరే పో. అన్నా ఈ పూలలో ఏమైనా ఫాయిదా ఉందంటావా? ఎందుకున్నా తమ్మి, మస్తు ఫాయిదా ఉంటుంది. నేను 10 ఏళ్ళ కిందట పట్నం చెప్పులు లేకుండా వచ్చిన. ఇప్పుడు చూడు 2 బిల్డింగులు కట్టిన. ఎంత తమ్? వెళ్ళి పంచాయతీ చేసింది నేను. తెల్లారాడు ఇంత కళ్ళుబొట్టు, ఓ సీసా, ఓ పవ్వ ఏమి ఇయ్యలే. ఎవడ మాట మాట్లాడతాను. అరే అవులాగా నువ్వేంద్రా అటో దందా బంద్ చేసి పూల మీద పడ్డావు? అరుస్తలేవేంద్రా? అరవపోతే ఎవడు కొంటాడు? అంటే ఏదో సార్ దందా చేసి చూస్తా. అరు అంటే పూలు ఎట్లా అమ్ముతావో చెప్పు. పూలు పూలు పూలమ్మ పూలు 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 స్విమ్మింగ్ పూల్ అంటే ఎవడు కొంటారా? అమ్మడం ఒక కళ. ఎట్లా అమ్ముతావు తెలుసా? రొట్టె రొట్టె డబల్ రొట్టె కొని మంటే పోరని కొట్టే కొట్టే రొట్టె రొట్టె కొట్టే ఇట్లా అమ్ముతారు. ఐస్ క్రీమ్ ఎట్లా అమ్ముతారు? చీత్తారు కదా ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ చల్లగా తీయగా వేసుకోరా పిల్లగా. ఐస్ క్రీమ్ చల్లగా తీయగా వేసుకోరా పిల్లగా. ఇట్లా అమ్మాలి. ఏం రా నువ్వు అవలగాను ఉన్నావు, మంచో నువ్వు. పో ఇట్లా అమ్ముకో, దాన్న సెట్ అవుతుంది. పూలు పూలమ్మ పూలు పూలు పూలమ్మ పూలు పూలు పూలమ్మ పూలు 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 పూలమ్మ పూలు. అమ్మా పూలు కొంటారా? వద్దండి. ఇది రూపాయి, ఇది 2 రూపాయలు. అమ్మా పూలు కావాలా అమ్మా? ఏమంటాయి? అన్నా ధర్మం చేయన్నా.
चाय 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 गरम गरम चाय 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 ఏ మల్లెపూలే మల్లెపూలే ముట్టుకుంటే మాసిపోతే పెట్టుకుంటే మెరిసిపోతే మల్లెపూలే మల్లెపూలే అయ్యో మా బావ గిట్ల కోపం వచ్చినట్టుందిలే నువ్వేం నారాజు కాకు బావా పూలమ్మ నీకు కొత్త కదా గదే ఆట నడుపుకో అందరూ మీటర్ వేయకుండా ఆట నడుపుతున్నారు. నేను మీటర్ వేసి నడిపితే నాకు అసలు ఏం మిగులుతలేదు. ఇక నేను ట్రాలీ ఆట నడుపుతా. అట్లనే చదువుతి చాయ్ మంచిగా ఉందిలే. బాగాలేదు. ఏం కాదు నీకన్నా వేస్తారా అన్న? ఆటో మొత్తం ఖరాబ్ అయిందంట బావా. సేటు మస్తు కోపం మీద ఉన్నాడు. ఎట్లనో ఏమో. ఏదో ఒకటి చేస్తుంది. నువ్వైతే ఇంటికి పో పద్మ. రాత్రి అంతా నిద్ర లేదు నీకు. వద్దు బావా, నేను ఏమే ఉంటా. నాకు మంచిగా అయిపోయిందని డాక్టరే చెప్పాడు. రేపు పంపిస్తాడంట. ఇక నువ్వు పో పద్మ. జర బాయిలం బావా. అన్నా నువ్వేం చేస్తావు? నేను ఎలక్ట్రీషియన్ని. నువ్వేం చేస్తావు? మొన్నటిదాకా ఆట ఆడిపోయినా, అది యాక్సిడెంట్ అయింది. అన్న అది ఏం పుస్తకం? ఇంకా ఎలక్ట్రికల్ సర్టిఫికేట్ పుస్తకం. నా డిప్లొమాలో 4 సంవత్సరాల నుంచి పాస్ కాలే. ఈ సంవత్సరం ఎలా పాస్ అవ్వ. బొమ్మ చూస్తున్నారా? లేదన్నా, నాకు కొంచెం కొంచెం అర్థమైంది. నువ్వు చదివింది 6వ తరగతి కదా, అలా ఎలా అర్థమవుతుంది? చదివింది 6 అయినా ప్రైవేట్లో 10 కట్టిన. మొన్ననే 3వ తపకు పాస్ అయినా. సరే, ఇది సాల్వ్ చేయి. $2.3 నువ్వు చేయి. అవునికి ఇంగ్లీష్ రాదు కదా, ఎలా అర్థమైంది? ఇంగ్లీష్ ఎప్పటి నుంచో తక్లీఫ్ అన్న. అందుకని ఎప్పుడు ఒక డిక్షనరీ పెట్టుకుంటా. చేయి. ఇక్కడ కరెంట్ ఇంకా రెసిస్టెన్స్ అత్తకూడదు లెక్కన్నా. ఒకటి తగ్గితే ఇంకోటి ఎక్కుతుంది అన్నట్టు. మరి కాంప్లెక్స్ సర్క్యూట్ ఎలా చేశారండి? అది అల్కగానే చిన్న చిన్న భాగాలు చేసుకోవాలంతే. మా కంపెనీలో ఎలక్ట్రీషియన్ హెల్పర్ పోస్ట్ ఒకటి ఖాళీ చేస్తా. నాకు కరెంట్ పని అంటే మస్తు ఇష్టం అన్న. తెలియక ఎన్నో మూటలు కాలబెట్టిన. ఇది కొంచెం ఇప్పియండి అన్న. అరే ఆ వైర్ లాకుండా ఈ వైర్ లాగుతున్నారేంది మీరు? సప్లై ఇంకా లాగుతున్నాం సార్. ఇదైతే అయిపోతుంది, ఇదైతే అయిపోతుంది. అసలు నేను ఓనర్కి ఏం సమాధానం చెప్పాలా? అయిపోతుంది సార్, ఇది అయిపోతుంది. మిమ్మల్ని నమ్ముకుంటే నేను పని చేసినట్టే. సార్ నమస్తే సార్. ఏం కిరణ్, 2 రోజులు వస్తామని చెప్పి ఇప్పుడు వచ్చినావు? సార్ తెలుసు కదా సార్, హాస్పిటల్. అవునయ్యా, ఒక రోజు హాస్పిటల్, ఇంకో రోజు పరీక్షలు, ఇంకో రోజు పెళ్లి. పనులు చేయకండి, తిరుగుతూ ఉండండి. సార్ అది ఎందుకు సార్ టెన్షన్ పడతారు? దాని పెద్ద పనే చెప్పండి. హెల్పర్ కావాలన్నారు కదా, ఒక 2 కూడా తీసుకొచ్చా. నమస్తే. నమస్తే. ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు. ఉందా లేదా?
ఉంది సార్, లేకపోతే నేను తీసుకుంటానని చెప్పండి. మంచి పనోడు సార్. చూడు, పనిలో తేడా వస్తే అస్సలు ఊరుకోను. నెల రోజుల్లో మొత్తం పని పూర్తయిపోవాలా. ఏయ్ సార్ 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 అది తమ్ముడికి యాక్సిడెంట్ అయింది, కొంచెం అడ్వాన్స్ ఏమైనా ఇప్పిస్తే. అడ్వాన్సా? ఓ పని చేయండి రా, టేబుల్ కుర్చీ వేయండి, అందరు రండి, అడ్వాన్స్ ఇస్తూ ఉంటాను, పనులు చేయకండి. ఏయ్ అన్నీ తెలిసింది చెప్పమన్నాను కదా, ఎంత తిరిగి చెప్పి. ఏ ఉంచు, నా పైసలు వద్దన్నా, నీ జీతం వచ్చే ఇద్దుగా ఉంచు, ఓకేనా? చాలా థ్యాంక్స్ అమ్మా. దీనికి నా థ్యాంక్స్. నా మిషన్ మొదలు పెడతా నేను. మిషనా? అమ్మా అమ్మయ్య వచ్చినావా? నీకోసమే చేస్తున్నా. నీకు చూడు, నీకోసం ఏం తెచ్చిందో. ఇక్కడ చీర ఎంత మంచిగా ఉంది. ఎప్పుడు నేసుడే కానీ ఒక్కసారి కూడా కట్టుకోలే బావా. అయినా ఎందుకు తెచ్చినావు? నాకు ఉద్యోగం వచ్చింది బాబా. మస్తు ఖుషి వార్త చెప్పినావు బావా. ఉండు, నేను కూడా నీకు కొట్టిస్తా. ఏమిస్తావు? ఉండు. ఏంది? సంక్రాంతి కాదు కానీ శకునాలు ఎందుకు చేసినావు? ఏం కనబడతలేదా నీకు? ఏమున్నది దీంట్లో, మనిషి మూతున్నది అంతే. శకునాల మధ్యలో గీ చకోడి. పద్మ, ఇంత మంచి వార్త చెప్పినావే. నా పక్క బిడ్డనే ఉడతాడు. పుట్టకముందే నాకు తెచ్చింది, ఇక పుట్టిన తర్వాత ఏం తెస్తుందో. రీసెంట్గాని నమ్మవు కదా బాబు నువ్వు. అది వేరే, గిది వేరే. నరసింహ బాగున్నావా? బాగున్నానే. మీ కొడుకు పైసలు పంపించిండు. సంతకం ఏనా? మొదటిసారి నేను విడిచిపెట్టి పోతున్నావు బావా. మధ్య మధ్యలో వస్తుంటా నేను. నువ్వు మాత్రం జర జాగ్రత్తగా ఉండు, బరువు లావట్టకు. నిన్ను మీ ఇంటికాడ తోలిసిరాగా నేను మిషన్ తెచ్చుకుంటా. తెచ్చుకోగాని తెల్లని దాకా పొద్దున్న దాకా గదే పని చేయకు. యాళ్ళకి ఇంత తిని యాళ్ళకి వండుకో. తిని వండుకుంటా మిషన్ అవుతుందా అని. తినక వండకపోతే మిషన్ అవుతుందా మరి? అమ్మా బాగున్నావా? మంచిగా బిడ్డ, మంచిగా ఉండయా? మంచిగా అవుతావా? చాలా వచ్చి ఎప్పుడు వెళ్ళిన ఇంటి కంచి మబ్బులు వెళ్ళినా మామయ్య. నీ కాన్పు మంచిగా కావాలి. రా బిడ్డ కూసో. పుస్తెళ్తాడేమైందే? అగో గాజులు కూడా లేవు. కుదవెట్టినాం. కుదోబెట్టిండ్రా? దేనికి కుదోబెట్టిండ్రా? మిషన్ కోసం కుదవెట్టినామమ్మా. మమ్మల్ని అడుగులేదు చేస్తులేదా? మేము ఇచ్చిన ఎట్లా కుదా పెడతాడు? ఇడిపిత్తడితి. ఇక మిషన్ అయిపోతుంది. ఏమైపోతుంది? మిషని అని ఉన్నదంతా అమ్ముతాడు. ఇక ఆ తర్వాత నిన్నేం చేస్తాడో ఏమో. జర మెల్లగా మాట్లాడమ్మా, ఆయన ఇంటే ఏమనుకుంటాడు? ఇంటేంది భయమా? ఉత్త పిచ్చోడున్నాడు. మేము లగ్గం కాకముందే చెప్పినాం కదా. వాగ్ బాపు. నీ కిలోలేని జాగాలో నేనెట్టుంటా బావా, నీతోటి వస్తా. ఒక 6 నెలలు ఎట్లయినా సర్దుకో. మా ఇంట్లో కూడా అమ్మ చేసేటట్లేదు. పట్నమే పోదామే, కష్టమైన సుఖమైన కలిసే చేసుకుందాం.
మిషన్ తయారు చేయాలి. నిన్ను దించేసిన వాళ్ళే మళ్ళా పొగడాలి. మా ఊళ్ళో అయితే మా అల్లుడే అని గొప్పగా చెప్పుకోవాలి. అవన్నీ పట్టించుకోకపోదు వదిలేసి. నేను చేయబట్టే నీ మిషన్ పని ఆగిపోయా. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే అయిపోతుండే కదా. పడుకోపోదు మాట్లాడదాం. బావా, నాకేందో కడుపులో జర నొప్పి అవుతుంది. ఏం బావా? అన్నా రక్తమే ఎట్లుంది నీకు? దోకన వెళ్ళా వెళ్ళా. గర్భసంచి కిందికి ఉంది, అది తప్ప వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు. పూర్తి బెడ్ రెస్ట్ అవసరం, లేకపోతే కాంప్లికేషన్స్ రావచ్చు. ఎవరైనా ఉన్నారా చూసుకోవడానికి? కొన్ని మందులు రాసిస్తాను, రెగ్యులర్గా వాడుతూ ఉండండి. ఏం చెప్పాడు డాక్టర్? బాగా బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. ఎంతనే కానీ చెప్పాడు? 20 అని. ఎక్కువగా పరేషాన్ కాక. నీ మిషన్ నీకు ఎంత ఇంపార్టెంట్ నాకు తెలుసు కదా. ఎంత 4-5 నెలలు అంతేనా? కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. నువ్వు పని చేయి, ఆఫీస్ నుంచి రోజు 1 గంట ముందు వెళ్ళిపో. ఇక పని నేను చూసుకుంటా. పండుగ కూడా మంచిగా వచ్చింది బిడ్డ. ఎన్ని రోజులు నువ్వు కూడా తొట్టెలు కట్టాలమ్మా జల్దీ. బిడ్డ ఆయమ్మ పిట్ట కోలన్లు దేవే, కోలన్లు తెచ్చి పిట్ట మా సౌందర్యకి ఏందిరా మళ్ళా గీ దరిదాన్ని ముట్టబడుతుంది. దీన్ని పట్నం తీసుకపోతాను ఆయన. ఈడైంది దాలేదారా? తండ్ల పడితే తిట్ల పడితే ఇంకేం కావాలి? మళ్ళీ ఎందుకు కొంటపోవడు? దీన్ని మంచిగా చేస్తాను ఆయన. అన్ని కష్టాలు దీంతోటే వచ్చినాయి. మన బతుకుల్ని నాశనం చేసింది ఇదే. దీనికి అగ్గి తగరా. ఇన్నేళ్ళు గంతగానం కష్టపడి రాత్రనక పగలనక
మిషన్ చేస్తే ఆయనతో కాలబెట్టగారా మీ నాయన. ఫోన్ లేదా మల్లేశం, నీ దరిద్రం పోయిందనుకో. ఇప్పటికైనా మిషన్ గురించి వదిలేసి ఏమైనా మంచి పని చేసుకొని బతుకురా. నీ అబ్బా, అందరూ అయ్యలేందుకు నాకు ఇట్లుంటారు? ముందుకు పోనీయరు, వెనుకకు రానియరు, ఏ పని చేయనియరు. అరే, నా కొడుకు ఏ గంగలు కలితే దానికి గాలికి వదిలిపెట్టే అయ్యాలు మంచోళ్ళారా? కొట్టినా తిట్టినా యాళ్ళకు బుక్కడు బువ్వ పెడతారు కదరా మీకు. అయినా మీకేం తెలుసురా అయ్యవ్వలేని బాధ ఎట్లుంటుందో. ఏంద్రా పిచ్చిలేసిందారా? ఇప్పటిదాకా నేను ఏడుస్తుంది, ఇప్పుడు నవ్వబడుతుంది. అసలు చెక్కతో మిషన్ చేసుడు కుదరదురా. దాని మీద గన్నం పైసలు పెట్టినా అని దాన్నే పట్టుకొని కూర్చున్నా. నయమైందిరా, మా నాయన దాన్ని తలగబెట్టారు. ఇప్పుడు చూడరా, ఇనుముతో ఒక మస్తు మెషిన్ తయారు చేస్తా. మస్తు మెషిన్ చూస్తున్నాండి. ఇప్పుడు ఏంటి, ఈ మిషన్ ఎంతో చేయాలి అంతేనా? సరే నేను చూసుకుంటా. నీ పని చేసాడు ఒకడు ఉన్నాడు, కాకపోతే కొంచెం క్రాక్. क्या थी क्या हो गई जिंदगी, क्या थी क्या हो गई? पहले लोटा थी, अब चंबू हो गई. बहुत खूब, बहुत खूब. अब्दुल भाई, हाँ, बच्चे की फीस? बच्चे को अच्छा पढ़ा और इंजीनियर बना, ठीक है ना? सलाम. कैसा था रे चंबू शेर? అబ్దుల్ భాయ్, क्या रे, महफिल के टाइम पे आता? నమస్తే అన్న. नमस्ते. మా ఇతను మల్లేష్ అనే నా క్లోజ్ ఫ్రెండ్. नमस्ते. ఇతను నువ్వు కొంచెం సాయం చేయాలి. ఇది తయారు చేయాలన్నా. ये प्लान ना डिजाइन है ना इंजीनियरों का काम है. अब्दुल असल को नकल बना के देता, मिशीना नहीं बनाता. అన్న, మెహఫిల్ టైంలో ఎలా మిషన్ ఖాళీ ఉంటుంది కదా, నువ్వు ఒక్కసారి నేర్పించాలి, అతనే చేసుకుంటాడు. అన్న పైసలు కూడా ఇస్తాడన్న. ऊपर वाला अकल बांटते क्या लोटा लेके बैठा हुआ था? मैं बोले तो तेरे को समझ में नहीं आ रहा. ये डिजाइनर जाना नहीं, सैंपल लेके आ जा. అన్నా, ఈ తేలియా రుమాలు ఏడ దొరికిందన్నా? 5 సంవత్సరాల నుంచి ఎవరు లేస్తలేరు. बचपन में दादा लाके दिए थे मेरे को. हैदराबाद की गलियां गलियां छान डाला इसके वास्ते. बैगन कहीं मिला तो बोलो. ఇది తయారు చేయడానికి 4 రోజులు పడుతుంది. ఇటువంటి డిజైన్లు కాసు పోసడం మస్తు కష్టం, అందుకే ఎవరు నేస్తలేరు. ఏ వాసు క్యా రే? వాసు కాదన్న, ఆసు. బట్టకి ఏ డిజైన్ రావాలన్నా ఆస్తోనే వస్తుంది. అవి అడ్డం పోగులు అన్నట్టు. వీటిని తర్వాత మగ్గం మీద నేస్తాం. 9-10 వేల సార్లు దారం ఇట్లా 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 చేత్తో చుడతాం. అట్లా సుట్టి సుట్టి మా అమ్మ బొక్కలు అరిగిపోయినాయి. అందుకే నేను మిషన్ తయారు చేస్తున్నా. तेरी आंसू की कहानी सुनकर अब्दुल के आंखों में भी आंसू आ गए. तेरी अम्मा को बहुत चाहता नहीं तू? शाबाश. महफिल के टाइम पे आज से लेथ मशीन तेरी. मेरे से जितनी मदद हो सकते उतनी करता हूँ. ये अब्दुल की जबान है. పట్టూది బట్ట తెచ్చి వజ్రాల డోలికల్లో శ్రీలక్ష్మి ఊగవట్టే. వజ్రాల డోలికల్లో. పద్మా, ఇక చూడు, నీకోసం నేను తెచ్చి.
అన్ని పూలు తెస్తున్నావు కానీ మరి మల్లె పూలు ఎప్పుడు తెస్తావు బావా? ఏంది బాబా మస్తు ఖుషి మీద ఉన్నావు? అవును పద్మ, అబ్దుల్ అని ఒక ఆయన దొరికిండు. ఆయన తను లేతి మెషిన్ ఉన్నది, మన సామాన్లన్నీ ఆడే చేసుకోవచ్చు. మరి ఇంకేంది, మొదలు పెట్టయితే. ప్రతిరోజు రాత్రిపూట 1 గంట చేసుకోమన్నాడు, కానీ నెలకు 350 రూపాయలు ఇవ్వాలి. అదే జర కష్టమయ్యేటట్టున్నది. ఏం కాదు తీ బావా, నేను ఇప్పుడు పాలు కుడుతున్నా కదా, రేపటికెళ్ళి జాకెట్లు కుట్టుడు కూడా నేర్చుకుంటా. ఇవాళ నుండి అమ్మోళ్ళకి పైసలు పంపుడు కూడా కష్టమేనే. నాన్న చూడు ఏం చెప్తున్నాడు. शेर शायरी भुला दूंगा, शेर शायरी भुला दूंगा, हैदराबादी हूँ, एक कान भैरी देके सुला दूंगा. क्या बात है अब्दुल भाई? क्या 2 महीने से देख रहा हूँ, वक्त और पैसा बर्बाद कर रहा तू. ये इंजीनियर काम नहीं होते रहे तेरे से. లేదన్నా, ఏదేమైనా కానీ నేను మిషన్ తయారు చేయాలి. కిరాయి అన్న रहने दे, मोतबरी नको कर. पहले तेरे को मशीनों के बहुत पैसे खर्च हो गए, पहले मशीन तो बना ले, फिर मेरे पैसे दे, ठीक है? మనం ఎట్లనన్నా బతుకుతాం, కానీ వాడు ఎట్లున్నాడు, ఎన్ని కష్టాలు పడుతున్నాడు. और मल्लेशम मशीन बना के फूल तो अंगार लगा दिया. बोल. ఏడన్నా, అసలు పని ఇప్పుడే మొదలైంది. ఇంటికాడ కట్టెతో చేసింది, ఈడ ఇనుముతో చేసిన. అసలు కథ మొదలైంది ఇప్పుడే, ఆసు మిషన్ చేసేది ఎప్పుడే. ముందుంది ముసళ్ళ పండుగ, అబ్దుల్ అన్న దీవించు నిండుగా. पिंडा खाली लेत का किराया देके फुकट में शायरियां सीख लिया रे तू. ఏదో అన్న నీ దయ అంతే. అమ్మని తీసుకురాపో, అమ్మతో చాలా చెప్పిద్దాం. ఇప్పుడు మనం 12 మోడలే వాడుతున్నాం. ఒక్కో మూలకు ఒక్క సుట్టే చుడుతుంది. ఇట్లా చుడితే ఇటుక పిల్లలు వస్తుంటే చిన్న చిన్న డిజైన్లు వస్తాయి. కానీ ఏను పిట్టలు వస్తుంటే పెద్ద పెద్ద డిజైన్లు రావాలంటే 30-40 మూలలు వాడాలి. ఒక్కొక్క మూలకి 6-7 సుట్టు చుట్టాలి. ఇట్లా చుట్టాలంటే ఈ కింద ఈ పట్టీలు ఉన్నాయి చూడు, ఇసొంటి 300-400 కావాలి. అవి పెట్టాలంటే జాగేడుంది. అమ్మా, ఇప్పుడు ఏం చేయాలి? బిడ్డ, పెద్ద చదువులు చదివిన వాళ్ళ తానికి ఏమన్నా ఉపాయం చెప్తారు.
అమ్మ నా పేరు మల్లేశం. నేను ఒక మిషన్ చెప్తున్నా, అది నడుములోనే ఆగిపోయింది. ఏం చేయాలో అర్థమవుతలేదు. మీ అసంటే చదువుకున్న వాళ్ళు ఏమైనా ఉంటే చెప్తారేమో అని వచ్చిన. మా సోల్ది ఏముందన్న, పరీక్షలు పాస్ అయిన 4 పాత పేపర్లు బట్టి పడతాం అంతే. ఇలాంటివి చెప్పాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. మా ప్రొఫెసర్ అడుగుదాంపా. రానా డిజైన్ బాగుందయా, కానీ ఇది తయారు చేయడం చాలా కష్టం. చేసిన సార్, నేను తయారు చేసిన సార్. తయారు చేసినవా నువ్వా? కంగ్రాట్స్ మిస్టర్ మల్లేశం, ప్లీజ్ సిట్ డౌన్. నేను నీకోసం ఏం సహాయం చేయాలి? సార్ ఇప్పుడు 12 కోయలకే చుడుతుంది, ఒక్కో కోయకి ఒక్కోసారి చుడుతుంది. కానీ మంచి ఇట్లా కొత్త డిజైన్లు కావాలంటే ఎక్కువ కోయలకి ఎక్కువ సార్లు చుట్టాలి. మీ దగ్గర ఏమైనా ఆలోచన ఉంటుంది ఏమన్నా వచ్చిందా సార్? నువ్వు చెప్పిన దాంట్లో 2 వేరియబుల్స్ ఉన్నాయా, అందుకనే అది ఈ మెకానికల్ వెర్షన్లో పాసిబుల్ కాదు, అంటే చేయరాదు. ఎలక్ట్రానిక్ వెర్షన్లో అయితే ట్రై చేయొచ్చు, బట్ దానికి మైక్రో కంట్రోలర్ కావాలి, తర్వాత ట్రాన్సిస్టర్స్ కావాలి, ఇంకా ఎంత ఖర్చు అవుతుంది సార్? ఒక 20-30 వేలు కావచ్చు. 20-30 వేలా? మరి పోరడు ఇట్లే తిరుగుతాడా, ఏమైనా తోవకొస్తాడా? అమ్మ మంచిగా అడుగు జరా. మరి యాదగిరి నరసింహస్వామి ఏమో అల్లు వాడితే చక్కగా రావాలి, కానీ ఇట్లా ముడ్డి దింపద్దు. తవ్వకు రాడా, ఇక రాడాట. ఎంతోమందికి రోజు అడ్డెడ్ తెచ్చుకున్నా కానీ అడ్లు ఇంటికి వచ్చి పోసిపోయారు, కానీ పోయిరా. కాకా కాకా కాకా, నువ్వేంటి ఇక్కడ? ఏదో పూజ చేసుకుందామని వచ్చిన. ఊర్లో మగ్గాలన్నీ మూలకు పడ్డాయి కదా. చిన్నమ్మకి ఎట్లుంది? గట్లనే ఉంది, సావకుంటా లేవకుంటా. చేయి నొప్పి చేసి హాస్పిటల్ బంద్ చేసింది. నేను ఇట్లే దేశాలు పట్టిన. మన బతుకులు ఇంతేరా. సరే మన బతుకులు ఇంతేరా. అన్నా కొంచెం గేరుపాట్ల చూడన్నా. మల్లేశం అడిగెళ్తావు? ఓ మల్లేశం అబ్దుల్ అన్నా, అన్నా ఆ ఇంజనీరింగ్ కాలేజ్ సారు కాదన్నాడు కదా, అది అవుతుందన్నా. 400 పట్టీలు అవసరం లేదన్నా. 40 కొయ్యలు తిరగనీకే పెద్ద డాబీ, ఒక్కో కొయ్యకి 10-20 సార్లు తిరగనీకి చిన్న డాబీ. చిన్న డబ్బి పెద్ద డబ్బి, అబ్బా డబ్బా జబ్బా క్యా బోల్ రా రే తూ? అన్నా మీకు ఎట్లా చెప్పాలి? అరే చూడు, అది తీసుకో. అన్నా ఈ గంటల చక్రం ఉంది కదా, ఇది పెద్ద డాబీ అన్నట్టు. ఈ నిమిషాల చక్రం ఉన్న చూడు, ఇది చిన్న డాబీ అన్నట్టు. అంతే అన్న. ఇంకా ఏంటి చేసేయి. చెప్పు, ఏం తెచ్చాను? మళ్ళీ పూలైతే కాదు బాబా. చెప్పు. బాద్షా నేను ఇచ్చిన చూడు. పద్మ, రేపు కొత్త సంవత్సరం కదా, మనం దావత్ చేసుకుందాం. నేను ఆ చిన్న డాబీ ఫిట్ చేసి వస్తా. ఏది పద్మ? ఇదేంది గుండ్రంగా తిరుగుతుంది? 8 లెక్క తిరగాలి కదా. 8 అట్లా ఎందుకు? ఓ నువ్వు ఆశ పోయావు కదా బావా,
అందుకే నీకు తెలియదు 8 లెక్క తిరగాలి అంటే అంటే చూడు ఇది గుండ్రంగా ఉంది మేము ఇట్లా దబా పోసాం కదా అందుకే నీకు తెలియదు ఇట్లా తిప్పి ఇట్లా పోస్తాం ఇట్లా పోస్తాం బావా ఇట్లా వచ్చింది కదా ఇటు చూడు బావా ఇది గుండ్రంగా ఉంది ఇట్లా తిప్పి ఇట్లా పోవాలి ఇప్పుడు ఇటుకెళ్ళి ఇటు వచ్చింది మళ్ళీ ఇటుకెళ్ళి ఇటు పోయింది కదా ఇదంతా మంచిగానే ఉంది బావా అసలు 8 లేదు ఇట్లా తిప్పి ఇట్లా పోవాలి నేను అట్లా చేసిన నేను ఎట్లా ఊరంతా మస్తు ఖుషిగా ఉన్నారు నువ్వు ఒక్కనివి ఇలా రందికి కూర్చుంటే మంచిగా అనిపిస్తలేదే చిన్నప్పటి నుంచి ఆశ వసుడు చూస్తే కానీ ఎన్నడూ 8 లెక్క పోస్తారని గమనించకపోతే బాధపడకు బావా ఇన్ని చేసి నువ్వు గిచ్చేయవా ఇంకా 14 రోజులే మిగిలిన పద్మ ఈ 14 రోజుల్లో నేను ఏం చేయాలి దానిలే ఉంది బావా ఇంకా 6 నెలలు ఎక్కువ తీసుకో మాట అంటే మాటనే మాట తప్పితే మనిషి ఎట్లయితాడు బావా నేనేం ఎక్కువ తీసుకోమంటలేను నేను కడుపుతో ఉన్నప్పుడు 6 నెలలు నన్ను చూసుకోవడానికి సరిపోయాయి గవే 6 నెలలు తీసుకోమంటున్నా మాట తప్పినాక మిషన్ చేసి ఏం ఫాయిదా పాకిస్తాన్ సందర్శించనున్న భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేతన్న ఆత్మహత్య ₹1,00,000 కోసం చూస్తారు బతుకుంటే ₹1,00,000 చూస్తారా సార్ నేను మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను ₹1,00,000 కాదు నేను అమ్ముడు పోయినా మీకు ₹2,00,000 ఇస్తాను ఈ ఫినైల్ తాగుతారా ఏం మాడుతున్నావు ఏం మాడుతున్నావు పిచ్చి పట్టిందా నీకు ఓన్లే కదా అని పనిలో పెట్టుకుంటే పిల్లలు తాగమంటావా రే చూస్తావే మెడపెట్టి బయటికి కట్టాయి మా సావులంటే అంత ఆటలు ఉందా నీకు పస్తులుండి మేం వస్తుంటే పైసలు అంటావా అయినా నూనె నూకేదేంద్రా పోతే పోనీతి బావా నువ్వు 4 రోజులు ఆరాం తీసుకో ఏడుస్తుంటే ఈనొస్తలేదా జరగాన్ని ఎత్తుకోవచ్చు కదా ఉట్టి కూర్చున్నానే కదా అంటున్నాను అట్లా అనలే బావా అన్నయ్య పడితే మళ్ళీ అనలేదని పడితే ఏం కరాడ మారుతున్నావా నాతోటి ఇప్పుడు అవన్నీ తిప్పుతున్నావు పాత సాంబార్లో గమ్మి పడేస్తుంది తప్పైంది పద్మ ఆ కోపం ఈ కోపం నీ మీద చూపించిన నేను కూడా అట్లా ఇష్టపడేది కాకుండా బావా బావా ఇన్నేళ్ళ నుండి ఇంత కష్టపడి చేసిన మిషన్ని అట్లా కోపంతో వదిలేసత్తావా పొద్దుగాల పోయి తెచ్చుకోవే నా మాటిని బావా వద్దు పద్మ
ఎప్పటికప్పుడు సమస్య మిషన్లనే మొదలవుతుంది, పరిష్కారం కూడా మిషన్లనే దొరుకుతుంది. ఈ 7 ఏళ్ళ నుంచి దానికి నాకు ఒక ఆట లెక్క అయింది. ఇప్పుడు కూడా సవాల్గా తీసుకొని దీన్ని తయారు చేయడానికి నేను సిద్ధమే. కానీ ఇదే ఆఖరిది కాకపోవచ్చు కదా, ఇంకెన్ని సమస్యలు వస్తాయో ఏమో. అయినా టైం ఏడుంది పద్మ. బాగా జరిసేపు వండుకోవే. 2 దినాలు నువ్వు వండుకోక. బాబా మిషన్ వాపస్ తెచ్చుకోవే. ఎందుకట్లా జిద్దు చేస్తున్నావు? దాని గురించి విడిచిపెట్టు పద్మ. ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? ఒకసారి ఏది బాబుని ఒకసారి నిన్న ఇచ్చిన సామాన్లు వేరేలకు అమ్మినా. ఎవరో ఏమో కుత్తోళ్ళకి అమ్మినా. తెలియదు అన్నా, అటు పోయిండు. रात भर सोया नहीं है तू? మన మల్లేశము వాషింగ్ మిషన్ తయారు చేసిండు, చూస్తాందుకు అందరు రావాలి. చేసిండు పో. అప్పుడు పంక మీద వేసి సత్యకాలం చేసిండు. ఇప్పుడు మిషన్ తయారు చేసిండు. ఊరిని ఏం చేసేది తెలియదు. ఇట పడుకున్నదా? అత్తమ్మా మిషన్ వచ్చింది. అరే ఇది ఇట్లా ఇది లోపల పోవాలరా. జరగాలి. మళ్ళీ ఏం కమాలు చేస్తుండ్రా ఈ మల్లేష్ గాడు? ఆ మిషన్ ఏందో ఆ కథ ఏందోరా. ఓ రంజిగా కొద్దిగా దూరం జరిగితే ఏమైద్దిరా నీకు? నువ్వు ఆగే. ఈ మిషన్ నడవదంట అని నా షరతు 1000 రూపాయలు రా. ఏంది ఎవరికైనా దమ్ముందా షరతు కట్టనీకి? నేను పెడతా. తిననీక తిండి లేదు కానీ షరతు కడతారంట. షరతు ఇల్లు పెడతా. అమ్మా మిషన్ చాలు చేద్దా? చెర్లనన్న ముంచి తీయర్రి, అట్లనే నన్ను అర్థదో ఏమో. ఎలా కాదు బాగా ఇవాళ సంది నీ ఇల్లు మాదే. జర రాగరాదు. ఇవాళ మాపాటి కల్లా ఈ మిషన్ పని చేయకపోతే నా ఇల్లు ఇడిచి పెడతా. ఈసారి విని రాత మారుతాను. రాజుగా క్లచ్ ప్లేట్ అయింది, మీ ఇంట్లో పాత్ర కూడా తీసుకురాపు. ఉరుకురా తొందర తీసుకురా.
జరుగు అమ్మా చాలుదా మిషన్ ఏం నడుతుందని నేను చెప్పలేదా ఆగో నడతాను చూడు అందరు ఆగో ఆగో చూడు అందరు ఆడుంటే ఈడేం చేస్తున్నావా సుద్దుదా ఏం చూడమంట 7 ఏళ్ళకి రాని మాటలు అన్నవాడిని ఏం ముఖం పెట్టుకుని రావాలి? మన కొడుకేనయ్యా ఆని మంచి కోసమే కదా చెప్తే దా మెషిన్ మల్లేశం మీ అమ్మ కోసం మిషన్ చేసినావు మాకు చేయవా? అందరి కోసం చేస్తా. అదిగో అమ్మ అమ్మలే ముద్దు పెట్టా అందరికీ నమస్కారం. నా పేరు చింతకింది మల్లేశం, తెలంగాణ స్టేట్, నల్గొండ జిల్లా సారాజపేట గ్రామం. మన 50 ఏళ్ళ తరాలు మొత్తం చేసి అందరూ ఆడవాళ్ళు అలసిపోయి బాగా ఇబ్బంది పడ్డారు. అలాంటి దానికి నువ్వు ఒక మిషన్ కనిపెట్టినావు, మంచి పని చేసినావయ్యా. కానీ నువ్వు మీ తల్లే కాదు, మీ తల్లు లాంటి వాళ్ళు ఈ జిల్లా ఉన్న చేసిన అంతా మీ తల్లి అంటే అనుకుని మాకు కూడా ఇలాంటి మిషన్ చేసేవా అని చెప్పేసి మా తల్లిదండ్రులు కూడా నన్ను దగ్గర తీసుకొని, బిడ్డ నీ నాన్నరాని మాట అన్నావు రా, నా కోసం ఇంత మిషన్ చేసినావని చాలా దగ్గర తీసుకుని బాధపడ్డారు. మళ్ళీ 2005 సంవత్సరంలో మళ్ళీ ఒక సమస్య వచ్చి పడ్డది. అప్పటిదాకా అంటే 13,000 రూపాయలకు అమ్ముతున్న మిషన్ని మార్కెట్లో స్టీల్ రేటు ఒకటేసారి 13 రూపాయలకు ఉన్నది 26 రూపాయలు 30 రూపాయలు అవుతుంది. అప్పుడు 13,000 అమ్మే మిషన్ 26,000 25,000 అమ్మాల్సి వచ్చింది. వాళ్ళు కొనలేని పరిస్థితి ఏర్పడేది. అయ్యో ఇంత దాకా వచ్చినాక మళ్ళీ ఇక్కడ నడమంతరం అయిపోయింది, ఇంత కొనలేని పరిస్థితి ఉంటే ఎట్టు కాకుండా అవుతుందని బాగా ఆలోచించాను. అసలు నేను చక్కగా కోటికి వచ్చిన ఎలక్ట్రానిక్ బుక్స్ సంబంధించిన ఐసీ డేటా బుక్స్, రిజిస్టర్స్ ఏంటి, ట్రాన్స్లేషన్ ఏంటి, దీనికి సంబంధించిన డేటా బుక్స్ అన్నీ నేను మూట కట్టుకొని పోయినా. అలా కట్టుకొని పోయిన తర్వాత ప్రతిదీ చదువుకొని అర్థం చేసుకొని, అది ఇంగ్లీషు నాకు రాదు, ఈ అమ్మ భగవంతుని దాంతో ఒక డిక్షనరీ కొనుక్కున్నా. డిక్షనరీ కొనుక్కొని దాంట్లో ఏ వర్డ్ ఉంటుంది, ఒక పేజీలో ఎన్ని నాకు తెలియని వర్డ్స్ ఉంటాయో ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని అర్థం చేసుకుంటా 2 సంవత్సరాల తర్వాత సేమ్ అదే 13,000 రూపాయలకు ఎలక్ట్రానిక్ మిషన్ మళ్ళీ మార్కెట్లోకి ఇచ్చిన అందరికీ. మళ్ళీ ఒక ఆలోచన 2009లో స్టార్ట్ అయింది. కొత్త డిజైన్స్ కావాలంటే ఏం చేయాలంటే కొత్త ఆలోచన, కొత్త క్రియేటివిటీ కావాలి ఒకటి అని చెప్పేసి దానికి ఆలోచించాను. ఈ పద్ధతులు అయితే రాదు, అయితే ఎట్లా వస్తుంది అంటే మైక్రో కంట్రోల్ సిస్టమ్ మీద అయితే మీకు వస్తుందా అని చెప్పారు. మైక్రో కంట్రోల్కి వెళ్ళిపోవాలి మళ్ళా అంటే సార్ మా మిత్రుడు చెప్పాడు, మళ్ళీ బుక్స్ చదువుకో, నువ్వు పోయి చదువుకో. మైక్రో కంట్రోల్ బుక్స్ 4 బుక్స్ తెచ్చుకున్నాను. ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ గురించి 100 సార్లు రాసుకున్నాను, 100 సార్లు రాశాను.
అసెంబ్లీ లాంగ్వేజ్లో ఇప్పుడు ప్రోగ్రామింగ్ రాసి కొత్త కొత్త డిజైన్స్కి ఎన్నింటిని రాసేయగలుగుతున్నాను ఇప్పుడు ఇవాళ. అయితే ఈ ఆసు యంత్రం వచ్చిన తర్వాత చాలామంది అమ్మాయిలు చదువుకుని ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక అమ్మాయి స్వయంగా నాకు ఫోన్ చేసి, మల్లేశమ్మన్న నువ్వు చేసిన మిషన్ వల్ల నేను ఆసు నేర్చుకున్న టైంలో నీ మిషన్ అందింది, నీ మిషన్ అందడం వల్ల నేను చదువుకుని ఇంజనీర్ అయ్యి 40,000 రూపాయల జీతం తీసుకుంటున్నాను అని నాకు ఫోన్ చేసేప్పటికే నాకు చాలా సంతోషం అనిపించింది.